మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. దేశవ్యాప్తంగా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రకరకాల వినాయక ప్రతిమలను పూజిస్తున్నారు. భక్తుల నుంచి విశేష పూజలు అందుకుంటున్న బొజ్జ గణపయ్య ఇప్పుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. గణేష్ నిమజ్జన వేడుకల్లో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ల వరకు యువతలో ఉత్సాహం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పండుగలన్నీ ఒకెత్తైతే నిమజ్జనోత్సవం మాత్రం మరో ఎత్తనే చెప్పొచ్చు. అసలు వినాయకుడి విగ్రహాలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు? దీని వెనుక కారణాలేంటి? ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం వినాయక చవితి తర్వాత సరిగ్గా 10 రోజుల తర్వాత అంటే అనంత చతుర్దశి రోజున నిమజ్జనం జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడి విగ్రహాలను ప్రవహించే నదులు, కాలువలు, ఏదైనా చెరువులో నిమజ్జనం చేస్తారు. అంతకుముందు రోడ్లపై ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తారు. యువత డీజే డాన్సులు, మేళ తాళాలు, డ్రమ్స్, వాయిద్యాల నడుమ అందరూ ఉత్సాహంగా నిమజ్జనోత్సవంలో పాల్గొంటారు. సాధారణంగా వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది. ఈ కాలంలో చెరువుల నుండి మట్టి సేకరించి ఆ మట్టితోనే వినాయక విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించి తరువాత తిరిగి అదే నీటిలో నిమజ్జనం చేస్తారు. విగ్రహాల తయారీ కోసం చెరువుల్లో మట్టిని తీసుకోవటం వల్ల అక్కడ లోతు పెరుగుతుంది. ఇక వినాయక విగ్రహాలను నీటిలో పత్రితో కలిపి నిమజ్జనం చేయటం వల్ల నీరు సులభంగా ప్రవహించేందుకు వీలు కలుగుతుంది. అంతేకాదు ఆయుర్వేద గుణాలు కూడా మనకు లభిస్తాయి. ఇవే నీటిని మనం తాగటం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రావని చాలా మంది నమ్ముతారు. గణేష్ విగ్రహాలను తయారు చేసేందుకు వాడిన మట్టి, పత్రి, గరిక, ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే చిన్న చిన్న పురుగులు, కీటకాలన్నీ మరణిస్తాయి. దీంతో నీరు శుభ్రంగా మారుతుంది. ఆధ్యాత్మిక కథనాల ప్రకారం ఏ దేవుడి విగ్రహమైనా మట్టితో దాన్ని పూజించేందుకు 9 రోజులు మాత్రమే అర్హత ఉంటుంది. ఆ తర్వాత అందులోని దైవత్వం మాయమవుతుందని, అందుకే వినాయక ప్రతిమలను 9 రోజులు పూర్తయ్యాక నిమజ్జనం చేయాలని అంటారు. పురాణ గ్రంథాల అనుసారం వినాయకుడు అనంత చతుర్దశి రోజున తన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్తాడు. అంటే వినాయక నిమజ్జనం మనుషుల చావు, పుట్టుక చక్రాల ప్రాముఖ్యతను సూచిస్తుందని పండితులు చెబుతారు. నిమజ్జనం నిమిత్తం వినాయకుడి విగ్రహం బయటకు తీస్తున్నప్పుడు ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్మకం. వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మరి మీ ఇంట్లో, వీధిలో నిమజ్జన వేడుకలను ఎలా జరుపుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.